పడుతున్నారు. దాని గురించి మాట్లాడితే తట్టుకోలేకుండా అరస్త విజలు వేస్తారండి. అంబేద్కర్ గురించి పైన ఎత్తున్నాడు, కింద అంటున్నాడు, మర్రి చెట్లాగా ఆయన. నిజంగా దేవుడు లాంటి రూపం గల అంబేద్కర్ గురించి మాట్లాడిన కూడా తట్టుకోలేని పరిస్థితి. ఒక బీసీ స్పీకర్ గారు ఆడ కూర్చుంటే పాంప్లెట్లో కొడతారు, పసుపు, అది కొట్టేది కూడా వైట్ పేపర్, పసుపు పేపర్తో కొడుతున్నారు. అది మేము పూలుగా భావిస్తాం. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, వాళ్ళు ఎన్ని అరిసినా ఎన్ని చేసినా ప్రజలు మన సైడ్ ఉండారు, దేవుడు మన సైడ్ ఉండాడు అనే ఉద్దేశంతో ఈరోజు లాస్ట్కి చంద్రబాబు నాయుడు కుట్రలు ఎట్టుంటాయంటే ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఆయన్ని ఒక పెద్ద బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 అట్ట మీరైతే ఒక పార్ట్లో 1 ఉంటారు అనుకుంటా. రామారావు టైంలో మీరు బాహుబలి 1 స్టోరీలో మీరు ఉంటారు, మేము వచ్చిన బాహుబలి 2 అనుకుంటా. ఇంకోటి కూడా బాహుబలి 3 తీయచ్చు. అంత పెద్ద స్టోరీలు ఉన్నాయి. రాజకీయం ఎలా దాని గురించి ఒక గ్రంథం రాయొచ్చు. ఆయన కొన్ని తరాలు దాన్ని నేర్చుకోవచ్చు, ఒక పాఠ పుస్తకం పెట్టవచ్చు. జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, దయచేసి మీరు స్కూల్లో ఆయన పాఠ పుస్తకాలు పెడితే ఎలా మోసాలు చేయొచ్చు, ఎలా ఈరోజు నేర్చుకోవచ్చు, మోసాలతో రాజకీయం ఎలా చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గురించి కుట్ర బుక్కం అనే ఒక డైరీని పెట్టాలి. అదేవిధంగా మొన్నంతా కూడా ఎర్ర డైరీ అని చెప్తా ఉన్నారు. ఏడపోయినా నాది ఎర్ర డైరీ ఉందని. అది ఎర్ర డైరీ కాదు, ఏ ఊర్లో ఏం దొరుకుతాయి తినేదానికి పనికి వస్తుంది. ఈరోజు వాళ్ళు ఆశపడుతున్నారు, కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేరు, కుప్పంలో కూడా గెలవలేరు. స్పీకర్ సార్, కుప్పంలో కూడా గెలవలేరు. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దీవెనతో మరలా ముందుకు వస్తూ ఉన్నాడు. దయచేసి ఈరోజు మనందరం కూడా ఆ మహానుభావుడు వెనకాల అందరూ ప్రజలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి నలుగురు వచ్చి బిందులు కాడ కొట్లాడినట్టుకు వచ్చేసి అరిసేసిపోయి మేమంతా ఈరోజు అలా అవాచిక తవాకులు పెట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ జై జగనన్న. నమస్తే స్పీకర్. కొట్టారి అబ్బాయి చౌదరి గారు, మీరేంటి ఎందుకులండి వాళ్ళ ధన్యవాదాలు. పక్క రాష్ట్రాలన్నింటికి వెళ్ళి చూసుకొని రమ్మనమనండి వాళ్ళని. నిజమేనండి, యువర్ ది మినిస్టర్. నో నేను కాదనడం లేదు. నేను అనేది ఇలా వినండి. మీకు 1 నిమిషం ఇంకా 1 గంట ఇస్తాను. కాకపోతే దిస్ ఈజ్ నాట్ ది టైం. ది నెక్స్ట్ స్పీకర్ ఇస్తాను. మీరు తొందర ఎంతో పడతారు ప్లీజ్. మీరు కానివ్వండి. ధన్యవాదాలు అధ్యక్ష.